రామారావు గారు పెన్ అన్నారు కదా ఇందాక పెన్లు జైల్లో ఉండేటప్పుడు పెన్ చేసేవాడిని ఒక పెన్ ఏదో ఉందని అన్నారు కదా ఒకసారి చూపించగలరా అంటే ఇలా అక్షరాలు వస్తాయి KNY అని ఈ దీన్ని బట్టి రామారావు అనుకో RAMRAO పేరు పేరు తయారు చేస్తాం అదేంటండి అది దేంతో అంటే దేంతో స్కెచ్ లా గీసిందా లేకపోతే ఏంటి దారాలు వస్తాయి మేము మళ్ళీతుంటాం ఇలాగ కలిపితే KLకి వస్తుంది NLకి వస్తుంది ఇలా దారం మడత పెట్టడం చేయడం ఇలా సింబల్ వస్తుంటది ఇవాళ రామారావు వస్తుంది అంటే ఈ మొత్తం ఒకటే కలర్ దారం వేసాం రెండు కలర్ దారాలు కూడా చేయొచ్చు మన ఇండియా ఇలాగ 3 రంగులు ఉంటారు 3 రంగుల దారాలు కూడా చేయొచ్చు అలాగా పాకిస్తానీ ఖైదీలు మీకు డబ్బులు ఇచ్చేవారు ఇలా చేస్తే 100 రూపాయలు ఇచ్చేవారు 10 పెన్నులు చేస్తే 1000 రూపాయలు ఆ డబ్బులతో టిఫిన్ కానీ కూల్ డ్రింక్స్ కానీ వాళ్ళే టిఫిన్ ఇస్తారు కానీ జైల్లో బాగోదు కదా బయటనైతే జైల్లో ఉంటది దుకాణం అక్కడికి వెళ్ళి ఎవరైతే ముసలి వాళ్ళు ఉంటారో వాళ్ళ ఖర్చులకి డబ్బులు కంటే సర్దివాడిని ఇచ్చేవాడిని సో ఇలాంటి పెన్నులు అన్ని చేసేవాడిని రామారావు గారు యాక్చువల్గా మీరు అక్కడ జైలుకి వెళ్ళినప్పుడు అంటే మీ మిస్సెస్ ప్రెగ్నెంట్ సో యాక్చువల్గా ఒక భార్యని అలా వదిలేసి వెళ్ళడం అనేది చాలా చాలా బాధాకరం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన సమయంలో మీరు దూరం అయిపోయారు సో అంటే అప్పుడు మీ మానసికమైన భావన చాలా కష్టంగా ఉంటుంది వచ్చినప్పుడు పాపను చూడగానే మీకు ఏమనిపించింది పుట్టిన పాపను చూడగానే చాలా హ్యాపీ అనిపించింది మరి ఎందుకంటే ఆవిడ కడుపులో ఉన్నవాడు లేని జైల్లో ఉన్నాను మళ్ళీ ఆవిడ డెలివరీ అయిన తర్వాత మళ్ళీ వచ్చాను ఇప్పుడు 6-7 నెలల తర్వాత మళ్ళీ అంటే 14 నెలల తర్వాత వచ్చాను మొత్తం టోటల్ జైల్లో ఉండి అలా జరిగింది మరి ఓకే సో అంటే మామూలుగా ఈ స్టోరీలో తండేలు అంటే ఇందాక నాయకుడు అంటే డ్రైవర్ అంటే రథసారథి నాయకుడు అని అర్థం కదా అని చెప్పారు కదా సో ఈ స్టోరీలో తండేలు ఎవరు తండేలు మరి నేనే కదా మెయిన్ తండేలు నేనే కనుక నేనే వాళ్ళందరూ తీసుకెళ్ళాను కనుక తండేలు నేనే అదే నేను అంటుంది అది కాదు అంటే యాక్చువల్గా అంటే మీరు ఇంత కష్టపడి అంటే మీ వైఫ్ ఎంతో కష్టపడి వార్తలు కష్టపడి రప్పించారు కదా అదే నేను అంటుంది అది ఎందుకంటే ఇప్పుడు మీరు అక్కడ ఉన్నారు సో మీరు విడుదల కోసం కృషి చేసి పాపం లెటర్లు రాస్తూ అందరినీ అప్రోచ్ అవుతూ ఢిల్లీ వెళ్ళి జయశంకర్ గారిని వీళ్ళని వాళ్ళని బోట్ నడిపించే తండేలు ఈయనే మాకు రప్పించే తండేలు ఈవిడ సో ఎప్పుడైనా తండేలకి థ్యాంక్స్ చెప్పారా మీ జీవిత భాగస్వామి తండేలకి థ్యాంక్స్ చెప్పారా చెప్పాను మా ఎదురుగా థ్యాంక్స్ చెప్పండి దాంతో మాకు వినిపించట్లేదు థ్యాంక్ యూ నూకమ్మ గారికి తర్వాత చెప్పాను కదా 22 మంది తర్వాత పాలిటిక్స్ ప్రకారంగా అంటే అన్ని గవర్నమెంట్లకి TDP గవర్నమెంట్కి వైసీపీ గవర్నమెంట్కి అలాగే జనసేన 3 పార్టీలు కూడా అందరికీ మళ్ళీ మా పంచాయతీ పెద్దలకి కుర్రవాళ్ళకి అందరికీ నిజంగా వాళ్ళందరికీ ధన్యవాదాలండి చాలా కష్టపడ్డారు వీళ్ళతో పాటు కూడా అందరూ సాయం చేశారు అందరికీ ధన్యవాదాలు సరే అందరికీ థ్యాంక్స్ చెప్పారు ఆవిడకి థ్యాంక్స్ చెప్పి కూడా చెప్పాను మా ఎదురుగా చెప్పండి చెప్పండి అమ్మా యాక్చువల్గా ఇప్పుడు అంటే అంటే కొన్ని బాధాకరమైన సంఘటనలు కూడా తర్వాత కొంత మనకి ఎంతో ఒక విధంగా ఎంతో కొంత జీవితానికి హెల్ప్ అవుతాయి మంచి చేస్తాయి అంటారు అంటే ఒక బాధాకరమైన సంఘటన అంటే ఒక బ్యాడ్ ఫేస్ నడిచింది ఇప్పుడు గుడ్ ఫేస్ నడుస్తుంది అంటే మీ ఆయన కదా సినిమాగా వచ్చింది సో ఇలాంటి అంటే ఆయన పేరు ఇప్పుడు అందరికీ తెలుసు తండేలు రామారావు అంటున్నారు ఇందాక మేము వచ్చినప్పుడు కూడా ఆయన ఎక్కడున్నారు తండేలు రామారావు ఎక్కడున్నారంటే చెప్పారు చాలామంది సో మీ జీవితంలో ఇలాంటి ఆనందకరమైన క్షణాలు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నానమ్మా ఈ సమయం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే అమ్మా వ్యూవర్స్ చూసారు కదండి తండేలు రామారావు గారి అంటే జీవితం ఎలా ఉంటుంది ఏంటి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేసాం ఆయన ఊరు కూడా అంటే యాక్చువల్గా కంప్లీట్గా ఆయన ఊరిని చూపించే కార్యక్రమం ఇప్పటివరకు ఎవరు చేయలేదు సో ఈ ప్రోగ్రాం మనం మాత్రమే చేసాం సో ఆయన ఊరిని చూపించాం సముద్రాన్ని చూపించాం తర్వాత వాళ్ళ ఇంటిని చూపించాం అట్లాగే ఆయన జీవితంలో జరిగిన ఆ బాధాకరమైన సంఘటన దాని బ్యాక్ అండ్ స్టోరీని అంతా చూపించాం అలాగే వాళ్ళ మిస్సెస్ గారు అంటే ఆయన జీవితంలో తండేలని పిలుచుకునే ఆయన భాగస్వామి ఎవరైతే నూకమ్మ గారు ఉన్నారో ఆవిడతో కూడా చాలాసేపు మాట్లాడించాం ఈ ఇంటర్వ్యూ మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ సైనింగ్ ఆఫ్ మీ జగదీష్ బై